డైలీ టేస్ట్ ది డైలీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణం కేఎస్ఆర్ కాలనీలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను హత్య చేశాడు భర్త. కేఎస్ఆర్ కాలనీలో బ్రహ్మయ్య, కృష్ణవేణి దంపతులు ఉంటున్నారు. భార్య కృష్ణవేణి కోహిర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై భర్త బ్రహ్మయ్యకు అనుమానం పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య ఇంట్లో ఉన్న బ్యాట్తో కృష్ణవేణిపై దాడి చేశాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త మర్డర్ చేయడం జరిగింది. దీనిలో చెవుల కృష్ణవేణి, వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు. మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్, డీసీసీబీ బ్యాంక్ కోహిర్ బ్రాంచ్ లో పనిచేస్తుంది. భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ అండ్ 8th క్లాస్ చదువుతున్నారు. వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరిపై అనుమానంతో మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది. ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది. ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇలా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త